హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాధాకృష్ణ ఏఐ తెలుగు స్టోరీస్. తెలివైన కుందేలు మరియు మూర్ఖమైన సింహం. ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. అది ఆకలి కోసం మాత్రమే కాకుండా సంతోషం కోసం కూడా జంతువులను చంపేది. అందువల్ల అడవిలోని జంతువులందరూ భయపడుతూ జీవించేవారు. ఒకరోజు అడవిలోని జంతువులంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిరోజు ఒక జంతువును సింహానికి పంపిస్తే అప్పుడు అది ఇతర జంతువులను చంపకుండా ఉంటుంది అని అనుకున్నాయి. సింహం ఆ ప్రణాళికను అంగీకరించింది. ఎందుకంటే తనకు సులభంగా ఆహారం దొరుకుతుంది. కొన్ని రోజులు గడిచాయి. ప్రతిరోజు ఒక జంతువు తన వంతుగా వెళ్ళేది. ఆ తరువాత ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. అది బలహీనమైనది అయినా ఎంతో తెలివైనది. కుందేలు సింహానికి ఆహారం అవ్వాలనుకోవట్లేదు. అందుకే బాగా ఆలోచించి ఆలస్యంగా వెళ్ళింది. సింహం ఆగ్రహంతో గర్జించింది, ఎందుకింత ఆలస్యం అయ్యింది అని. కుందేలు వినయంగా జవాబిచ్చింది, ఓ మహారాజా, నేను వస్తుండగా మరో సింహం నన్ను ఆపేసింది. అది ఈ అడవికి నిజమైన రాజు అని చెప్పింది. సింహానికి భయంకరంగా కోపం వచ్చింది. మరొక సింహమా, వెంటనే నన్ను అక్కడికి తీసుకువెళ్ళు అంది. తెలివైన కుందేలు ఒక బావిని చూపించి, ఇదిగో దీని లోపలే ఉంది చూడండి అంది. సింహం బావిలోకి చూసింది. అందులో తన ప్రతిబింబాన్ని చూసి అది నిజంగా మరొక సింహమే అనుకుంది. కోపంగా గట్టిగా గర్జించింది. బావిలోని నీరంతా అల్లకల్లోలంగా మారింది. మరింత కోపంతో సింహం వెంటనే బావిలోకి దూకింది. కానీ బయటికి రాలేక మునిగిపోయింది. తెలివైన కుందేలు తిరిగి అడవికి వచ్చి ఇతర జంతువులకు శుభవార్త చెప్పింది. ఇకపై అడవిలోని జంతువులన్నీ భయంతో ఉండవలసిన అవసరం లేదు అని. తెలివి బలం కన్నా గొప్పది.